హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూద్దామా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఓ గొప్ప సింహాసనాన్ని తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండే గొప్ప మహిమను ఆయన పొందుకున్నారని మనం విన్నాం కదండి. అదే విషయం ఇక్కడ కూడా రాశారు. యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం ఆయన కూర్చున్నారు. ఏమండి? సో ఇప్పుడు అదే సింహాసనాన్ని, అదే మహిమను మనమందరూ పొందుకోవడానికి ఈ ప్రయాస, మన మారు మనసు కానీ, మన బాప్తిసాలు కానీ, మన యొక్క ఆత్మీయ ఈ పోరాటం ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆ మహిమను, ఆ సింహాసనాన్ని పొందుకోవడానికి మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాస అంతా కూడా. అయితే ఆయన ఆ సింహాసనాన్ని పొందుకోవడానికి, ఆ మహిమను పొందుకోవడానికి ఇక్కడ ఏమి రాశారంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆ సింహాసనం, ఆ మహిమ, ఆ ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఓకే, యేసుక్రీస్తు వారు అవమానాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆయన ఆ గొప్ప మహిమ, ఆ సింహాసనాన్ని పొందుకున్నాడు. సో మనకి దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు కూడా యేసు వైపే చూస్తూ మీ ఎదుట ఉంచబడిన ఆ మహిమ, ఆనందం, ఆ సింహాసనం ముందు ఈ చిన్న చిన్న అవమానాలను మీరు నిర్లక్ష్యం చేసి మీ పరుగు పందాన్ని ఆపకుండా ముగించండి ఈ సంవత్సరంలో. అది చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రారంభించినటువంటి పరుగు పందాన్ని ఆపద్దు. సో కాబట్టి ఈరోజు మీకు చెప్పే పాఠం శ్రద్ధగా మీకు అందరికీ బాగా ఉపయోగపడుతుంది, నాకు ఇంక్లూడ్, నాకు కూడా. ఎందుకంటే అవమానం విషయంలో ఎలాంటి స్వభావంతో మనం ఉంటున్నాం అనేది కొంచెం మనము బైబిల్ వెలుగులో ఆలోచన చేద్దాం. 9th క్లాస్ అయితే ఒక పాపని టీచర్ గారు హోంవర్క్ చేయలేదనే తిట్టేసరికి అందరి ముందు, క్లాసులో అందరి ముందు నన్ను టీచర్ తిట్టింది అని అదొక ఇన్సల్ట్ లాగా, షేమ్గా ఆ పిల్ల ఫీల్ అయింది. సాయంత్రం వాళ్ళ అమ్మ నాన్నగారు, ఏంటి స్కూల్ టైం అయిపోయింది కదా, ఇంకా పిల్ల రాలేదు, 5 అయింది 6 అయింది అని వీళ్ళే మరి స్కూల్ దగ్గరకని బయలుదేరితే ఊరు బయట బావిలో ఆ పిల్ల యొక్క శవం అనేది తేలటం చూశారు. నిజంగా ఒకే ఒక కూతురు, ముందు వెనక వాళ్ళకి పేరెంట్స్కి పిల్లలు లేరు. వాళ్ళు చాలా మానసికంగా వాళ్ళు ఒత్తిడికి వాళ్ళు లోనైపోయి ఇంట్లో పొలాలు వేసేటువంటి పురుగు మందు అంటే అది తాగి వాళ్ళు చచ్చిపోయారు. ఇది మనం ఆ మధ్య వచ్చిన పేపర్లో అప్పట్లో మనం చూసాం. అంటే ఎందుకంటున్నానంటే, ఇక్కడ పాప చేసిన దానికి క్లాసులో నన్ను అందరి ముందు టీచర్ నన్ను తిట్టింది అని అదొక అవమానంగా ఆ పిల్ల ఫీల్ అయింది. దానివల్ల మానసికంగా ఆ వ్యక్తి ఒత్తిడికి లోనైంది. అంటే ఒక వ్యక్తి అవమానంగా ఫీల్ అయినప్పుడు అలా తన జీవితాన్ని తను నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతారా? అదొక ఇన్సల్ట్గా, షేమ్గా ఫీల్ అయినప్పుడు తన జీవితాన్ని తాను నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతారా అని అంటే, దీనికి సంబంధించినటువంటి విషయాలు అంటే బయట ప్రపంచంలో బైబిల్లో కూడా కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వీటిలో ఒక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చి ముందుకెళ్తాను. ఏమండి, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోం గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు కదండి. అబ్షాలోం అంటే దావీదు యొక్క కుమారుల్లో ఒకడు. అయితే
ఒకసారి ఏమవుతుందంటే దావీదు అతని యొక్క సింహాసనాన్ని, దావీదు యొక్క పరిపాలనను, నేను దానిని మరి పొందుకోవాలనేటువంటి పదవి వ్యామోహంతో నాన్న మీదే తిరుగుబాటు చేస్తాడు అబ్షాలోము గారు. దాని ఫలితంగా దావీదు ఏం చేస్తాడంటే దేశంలో, ఆ ఊర్లో, ఆ సింహాసనం మీద ఉండకుండా కొడుకు ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి పారిపోతాడు అరణ్యానికి. ఒకసారి ఆలోచించండి, ఏమండి, కన్న కొడుకు తన తండ్రిని చంపాలనేటువంటి పదవి వ్యామోహము ఎట్లాంటిదంటే, ఇక దాంట్లో అమ్మ నాన్న అంటే ఎలా ఉంటుందంటే ఇది, ఈ బంధాలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో బయటపడుతూ ఉంటాయి. కొంతమందికి డబ్బు దగ్గర అంటే అప్పటిదాకా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా సంఘాలు చర్చిలు కూడా మానేసి అంత ప్రేమ వాళ్ళకు పోసేటువంటి మధ్య మనం ఉంటాం కదండి. ఎప్పుడైతే ఆస్తుల దగ్గర, డబ్బు దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి విడిపోయేటువంటి పరిస్థితి చాలామందికి వస్తుంది. నేను చాలాసార్లు కూడా మీతో కొన్ని విషయాలు చెప్పేటప్పుడు, రక్త సంబంధికులకి మమ్మల్ని మీరు దూరమమంటారా అని చాలామంది అనే వాళ్ళకి కూడా లేకపోలేదు. ఏమండి, చిన్న చిన్న విషయాలలో డబ్బుల దగ్గర, పదవుల దగ్గర, పేర్ల దగ్గర చిన్న మాటలని విడిపోయేటువంటి ఆ బంధువులు, రక్త సంబంధికులు లేరా అంటే సంవత్సరాలు మాట్లాడకుండా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అలాంటి పనికిమాల విషయాలకి మనము వాళ్ళకు దూరం అవ్వటానికి ఇష్టపడతామే తప్ప, తమ్ముడికి, చెల్లికి, అక్కకి, అన్నకి దేవుని కోసము, వాక్యం కోసము, సంఘం కోసము దూరం అవ్వమంటే మాత్రం మనుషులు ఇష్టపడరు. దూరం అవ్వమంటామా అని చెప్పేసి. సో నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా ఎక్కడంటే డబ్బు దగ్గర, పదవుల దగ్గర వాళ్ళు ఏంటి అనేది అర్థమైపోతుంది. కన్న కొడుకే తండ్రిని చంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. తండ్రి ఏమో దూరం వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఆ టైంలో అతని దగ్గర ఒక సలహాదారుడు ఉంటాడు. అతని పేరు అహీతోపెలు గారు. సలహాదారుడిగా ఎవరికైనా రాజకీయ నాయకులకు ఒక సీఎం గారికి సలహాదారులు, ఇప్పుడు మన సీఎం గారికి సలహాదారులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి సలహాదారులు ఉంటారు, అలాగే చంద్రబాబు గారికి సలహాదారులు ఉంటారు. ప్రతి రాజకీయ నాయకులకి సలహాదారులు అందరికీ ఉంటారు. అలాగే అబ్షాలోము కూడా తండ్రి కొన్న సలహాదారుడే. సో ఇతను ఆ అహీతోపెలు గారు ప్లేట్ మార్చేస్తాడు కాబట్టి సరే, మొత్తానికి తన సలహాలు దేవుడిచ్చిన ఆలోచనగా భావించేవాళ్ళు అప్పట్లో వాళ్ళు. సరే ఏం చేద్దాం, మా నాన్నగారు సింహాసనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ బతికే ఉన్నాడుగా, మరి ఇప్పుడు ఏం చేయాలి? తండ్రిని లేపేయాలా? ఏం చేద్దాం? ప్లాన్ ఏంటి అసలు? ఎలా చేద్దాం? ఎందుకంటే ఎక్కడో చోట ఉన్నాడంటే ప్రమాదమే నాన్నగారు. అర్థమైందండి? ఎందుకంటే అలాంటి వ్యక్తి అయినా దావీదు అంటే అలాంటి వ్యక్తి, బలాఢ్యుడు, 10,000 మందిని చంపిన వ్యక్తి. వీడు ఒక లెక్క చెప్పండి, పితృ ప్రేమ, ఆ యొక్క ప్రేమ వల్ల తను అట్లా అయిపోయాడు తప్ప, లేదంటే దావీదు మామూలు వ్యక్తి అండి. ఆయన గురించి అంటారు కదండి, మీ నానంటే ఏమనుకున్నావయ్యా నువ్వు అసలు? అందరి మధ్యలో ఆయన కూడా పనుకుంటాడని అనుకుంటున్నావా? తెలివిగలవాడు, అందరిలో పండుకోడు. మనం వెళ్ళి అటాక్ చేసిన సపరేట్గా ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కత్తి పట్టుకుంటే ఒక్కొక్కడు అయిపోవటమే. మీ నానంటే ఏమనుకున్నావయ్యా నువ్వు అంటే, దావీదు గురించిన విషయాలు తనకి చెప్తారు, ఆయన కూడా తెలుసు. సరే, మొత్తం ఇక్కడ విషయం ఏంటంటే, అహీతోపెలు అనే వ్యక్తి ఇచ్చినటువంటి సలహా అబ్షాలోము అనే వ్యక్తికి నచ్చలేదు. సలహా నాకు అంతగా అనిపించలేదు. కానీ ఇంకెవరైనా ఉన్నారా సలహాదారుడు? హూషై అని ఒక వ్యక్తి ఉన్నాడు, పిలిపించండి. మీరు చెప్పండి ఏం చేద్దామంటే, ఆయన ఒక అహీతోపెలు గారు ఇచ్చినటువంటి సలహా కరెక్ట్ కాదు, అది అసలు మంచిది కాదు, నేను చెప్తే వినండి అని చెప్పేసి హూషై గారు చెప్పినప్పుడు, ఓ చాలా బాగుంది ఈ సలహా, ఇదే పాటిద్దామంటాడు అబ్షాలోము గారు. ఇక్కడ విషయం ఏంటంటే, అహీతోపెలు అనే వ్యక్తి తానిచ్చిన సలహాని పాటించకపోగా, నా సలహా మంచిది కాదని వేరే వాళ్ళ సలహాని అబ్షాలోము అనే రాజు ఆయన దానిని యాక్సెప్ట్ చేశాడని మనస్తాపం చెందాడు. అతనికి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు, షేమ్గా ఫీల్ అయ్యాడు, మానసిక ఒత్తిడికి లోనైపోయాడు. అక్కడ నుంచి ఆయన ఇంటికి వెళ్ళిపోయి
అక్కడ ఊరి వేసుకుని చచ్చిపోయాడంట. ఈ విషయం అంతా మనకి 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం కనుక మీరు చూసుకుంటా వస్తే అక్కడ ఈ విషయాలు మొత్తం అక్కడ ఉంటాయి. 2 సమూయేలు 17వ అధ్యాయము 23 వాక్యం ఒకసారి విని ముందుకు వెళ్దాం. 2 సమూయేలు నుంచి 17-23 వాక్యం ఒకసారి చూసి ముందుకు వెళ్దామండి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరననున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని దీనికేనండి ఏమంటే దీనికేనండి అంటే అతనిచ్చిన సలహాని రాజుగారు పాటించకపోయేసరికి ఇన్సల్ట్గా ఫీల్ అయినటువంటి ఆ పరిస్థితి. అంటే చెప్పిన సలహా ఒకసారి రాజుగారికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కదండి. దానికేనండి అరే 100 ఏళ్ల జీవితాన్ని ఎందుకు ఆ వ్యక్తి పాడు చేసుకున్నాడు. నేను ఏదైనా ఒక సలహా కావాలని నేను కోరాను అనుకుందాం. అమ్మ మీ సలహా చెప్పండి రా సంఘం గురించి, మనం ఎలా చేస్తే బాగుంటుంది అంటారు అని కనుక నేను అడిగాను అనుకోండి, ఒక్కొక్కరికి ఒక సలహా ఇస్తారు. అంటే ఇచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి సలహాలు నాకు ఏ సలహా నచ్చింది, ఏ సలహా వాక్యానుసారంగా ఉంది, ఏది సంఘానికి అనుకూలంగా ఉంది, ఏది బైబిల్కి అనుకూలంగా ఉంది, ఏ సలహా మనం సంఘంలో ఇది చేస్తే బాగుంటుందని నాకు అనిపించి ఎవరో ఒకరి సలహా నేను తీసుకుని దాన్ని నేను అమలు చేశాను. ఎవరో ఒకరి సలహా నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను వీళ్ళ సలహా తీసుకుని నేను పాటించాను కాబట్టి ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక ఇన్సల్ట్గా, షేమ్గా, నేను అందుకే చెప్పండి సలహా కూడా అసలు నన్ను అడగటం ఎందుకు, అడిగినప్పుడు నేను సలహా ఇస్తే దాన్ని పాటించకపోవడం ఎందుకు, అసలు ఎందుకు అడగాలి. అరే దీనికేనా అండి అంటే మీరు ఇచ్చిన సలహాని నేను పాటించకపోయేసరికి అంటే నేను అందుకే అనుకున్నా నేను దేనికి ముందుకు రాను అసలు, అందుకనే నేను ఏది చెప్పను అసలు, ఎందుకని చెప్తే ఎనరని అని నువ్వంటే నువ్వు ఎంత వెనకబడ్డావు అనేది నీకు అర్థం అవ్వాలి. ఈరోజు నా పాఠం అండి ఏ ఒక్కరిని ఉద్దేశించి మాత్రం కాదు, మనమందరికి ఉన్నటువంటి బలహీనత నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. సరి చేసుకుంటే మీ ఆత్మీయ జీవితాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే అవమానంగా ఫీల్ అయ్యి నన్ను ఏదో ఒక మాట అన్నారు. ఏమంటే నిజంగా ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే అది ఒక అవమానంగా ఫీల్ అయ్యి ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి అసలు కొంతమంది సంఘము నుండి వెళ్ళిపోయే వాళ్ళు కూడా నన్ను అందరి ముందు పాస్టర్ గారు తిట్టాడు. వరంగల్లో ఆ టీచర్ గారు ఆ 9th క్లాస్ పాపని హోంవర్క్ చేయలేదని తిట్టిది ఏ రీతిగా తన జీవితాన్ని తాను నాశనం చేసుకుందో అలాగ నన్ను పాస్టర్ గారు అందరి ముందు తిట్టారు. అదొక ఇన్సల్ట్గా, షేమ్గా ఫీల్ అయ్యి సంఘాన్ని మానేసిన వాళ్ళు లేరా అంటే ఎందుకు లేరా అండి చెప్పండి. ఏమండి సంఘాన్ని మానేసి దేవునికి దూరం అయ్యి అపవాదికి చోటిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ సంఘంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారా అని అంటే అదేమీ ఉండదు. ఏమ్మా ఇది వరకు మీరు బాగానే ప్రార్థన చేసేవాళ్ళు కదా, ఏంటి ఈ మధ్య మీరు ప్రార్థన చేయటం లేదు అని అంటే నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టేసరికి ఎవరో ఏకలో పక్కపక్కలో నవ్వుకుంటున్నారు. నాకు అది అవమానంగా నేను ఫీల్ అయ్యాను, ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. నేను అందుకే నేను ఇంకా ప్రార్థన చేయటమే మానేసా. ఇంకొకళ్ళు ఏమా మీరు ఇది వరకు పాటలు చాలా బాగా పాడేవాళ్ళు, చాలా మంచిగా మీరు పాటలు పాడేవాళ్ళు, ఎందుకన్నామా మీరు ఈ మధ్య పాటలు పాడటం మానేసు అని అంటే నేను అసలు పాటలు పాడటానికి నుంచుంటే వెనక నుంచి ఆయన అంటుంది. నాకు అది షేమ్గా ఫీల్ అయ్యాను. నేను దాని ఇన్సల్ట్గా నేను ఫీల్ అయ్యాను. అందుకే నాకు అసలు పాడబుద్ధి కావట్లేదు, నేను పాడను. అరే దీనికేనా అండి, దానికేనా? ఏమో ఇది వరకు మీరు బాగా పరిచయం చేసేవాళ్ళు కదా సంఘంలో ఉండి, ఏంటి ఈ మధ్య మీరు పరిచయం ఏదంటే నేను అందరికన్నా ముందొస్తున్నానని
సంఘానికి పరిచర్యకు ముందొస్తున్నానని ఏం చెప్పమంటావులే, ఒకళ్ళు గొనుగులు సనుగులు ఫోన్లు చేసుకుని మరి అందుకని మానేస్తావా? ఇలాగా ఎందుకోసం అనంటే, నేను పాట పాడుతుంటే, ప్రార్థన చేస్తుంటే, లేదా పరిచయం చేస్తుంటే నేను ఆత్మీయంగా ముందున్నానని చెప్పేసి చిన్న చిన్న మాటలకి ఇంకొంతమంది అయితే ఏమి పట్టించుకోరు. ఆదివారం వచ్చిందా, వచ్చామా, ఫ్యాన్ కింద కూర్చున్నామా, హ్యాండిల్ చైర్ ఉందా లేదా, కూర్చున్నామా, అలా కూర్చున్నా విగ్రహాలాగా, ఏదైనా చెప్తే వింటాము, లేదంటే లేదు. వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళామా, వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళామా, ఏది మనకు పట్టదు. ఎవరితో మాట్లాడడం, ఎవరితో సహవాసం చేయము. లెక్సిన దగ్గర నుంచి లోకస్తులతో సహవాసం, లోకస్తులతో ముచ్చట్లు, వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మాట్లాడి ఏమైనా జరుగుతామంటే, ఏమ్మా ఎందుకు ఎలా ఉన్నామంటే, నన్ను పలానా వ్యక్తి ఒక చిన్న మాట అన్నారండి, నన్ను మాట అంటే నేను పడనండి, అసలు నన్ను మాట అన్నా, నా పిల్లల్ని చిన్న మాట అన్నా నేను అసలు పడనండి అంటే, వీళ్ళేందంటే ఒక్క మాట అన్న పడరు. వాళ్ళు తక్కువగా మాట్లాడినా, ఏమండి నన్ను మొన్న తక్కువగా చూశారండి సంఘంలో, నేనెందుకు ఊరుకుంటానండి, నా పిల్లలు కూడానండి తక్కువగా చూశారండి, నేనెందుకు ఇది చేస్తానండి అంటే. కొంతమంది ఎలా ఉంటుందంటే వారికి స్వభావం అండి, వాక్యం విన్నంతసేపు మనకి ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తున్నాడండి, భలే వాక్యం చెప్తున్నాడు, నేను ఇక్కడి నుంచి ఒక పీతర్లాగా ఉండాలి, పౌల్లాగా ఉండాలి, యేసుక్రీస్తులాగా ఉండాలని చెప్పేసి ఒక ఉద్యమం వస్తుంది మనకి. నేను ఒక రూతులాగా ఉండాలి, ఎస్తేర్లాగా ఉండాలి, మరియమ్మలాగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది ప్రసంగం విన్నంతసేపు. కాస్త ప్రసంగమైనాక దారిలో ఎవరైనా ఒక మాట అంటే, ప్రసంగం విన్నంతసేపేమో ఒక మరియమ్మలాగా, ఒక రూతులాగా, ఒక ఎస్తేర్లాగా, ఒక పౌలులాగా, యేసులాగా అనిపించింది మనకి. కానీ బయటికి వెళ్ళి ఒక మాట అన్నారంటే చాలిక ఎగ దూపుతాం. ఒక్కొక్కళ్ళు ఒక పోలందేవి, కడపరెడ్డిమ టైపులో. ఇప్పుడు దాకా విన్నావు మా ప్రసంగం, విన్నా వినేప్పుడు నీకేమనిపించింది? పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి అని అనుకోలే నువ్వు? అది ఒక్క మాట ఎవరు అన్నారని నువ్వు దానిని అవమానంగా ఫీల్ అయిపోయి కడపరెడ్డిమ అయిపోతావా? ఒక్కొక్కరు వీరప్పన అయిపోతాడు, సద్దాం హుసేన్ అయిపోతాడు. వాక్యం విన్నంతసేపే పౌలు అనుకుంటాడు, క్రైస్తు అనుకుంటాడు, బ్రతకాలనుకుంటాడు. కానీ చిన్న మాట అంటే పడలేం, ఓర్చుకోలేం. నన్ను ఒక మాట అంటారండి, నా పిల్లలని తక్కువగా మాట్లాడతారండి, నా పిల్లలని తక్కువగా చూస్తారండి. అంటే చిన్న చిన్న అవమానాలకి మనం ఏం చేసుకుంటున్నామంటే, మన ఆత్మీయ జీవితాలు మనమే నాశనం చేసుకుంటున్నాం. అర్థమైందండి? అది మీకు అర్థమవట్లేదు చాలామందికి. సైతానుడండి మనలను సంఘానికి, సహవాసానికి దూరం చేసి అపవాది వాడి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు. ఇక దేవునికి స్థానం లేదు. అపవాది చోటిచ్చేసి వాళ్ళ జీవితాలను, ఆత్మీయ జీవితాలను సర్వనాశనం అయిపోతాను ఈ రోజున. అదేమంటే నేను అసలు వెనకబడటానికి, నేను అసలు పడిపోవటానికి కారణం ఎవరంటే, ఎవరి కోసమో ఎవరో బలహీనపడ్డారని, లేదంటే ఎవరో ఒక మాట అన్నారని, వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మనం బలహీన పడిపోవటము, మనం అసలు పడిపోవటం ఏంటి? అదేమంటే కారణం వాళ్ళే. నేను పడిపోవటానికి కారణం వాళ్ళేనంటే, దేవుడు వచ్చి అడుగుతాడు ఆదాముని, ఆదామా ఏంటి పడిపోయావంటే, నేను కాదయ్యా, ఇది నువ్వు ఇచ్చినటువంటి అవ్వ అన్నాడంట. ఏంటి అవ్వ అనంటే, నేను కాదు బాబు, ఇది పాము అందంట. ఇది ఒప్పుకోమే. ఏమండి అంటే పడిపోవటానికి నేను కాదు కారణం, నేను కాదు కారణం. మరి ఎవరంటే అది ఆమె, ఆయన, ఈయన. సైతానుడండి మనందరినీ పడవేయటానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. వాడు ఆ ప్రయత్నంలో నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు,
సంఘముల వ్యక్తులు కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా వాడు నేను అది వాడి డ్యూటీ. వాడి పేరే శోధకుడు అండి, వాడి పేరే శోధకుడు. శోధించడం వాడి పని, జయించడం విశ్వాసుల పని. అయితే నన్ను వాడ పడగొట్టాడు అని నువ్వంటావేంటి? నేను ఒకసారి మీకు చెప్పాను చూసారా, మన ఆత్మీయ జీవితం ఎట్లాంటిదంటేనండి, ఒక క్రికెట్ ఆడేటువంటి జీవితాన్ని పోలి చెప్పానండి మీకు. 50 ఓవర్లు ఉంటాయి. 50 × 6 ఎంతనా? 300 బాల్స్. 50 ఓవర్లలో బాల్స్ వేస్తూనే ఉంటారు. ఏదో ఒక రీతిగా నిన్ను పడగొట్టడానికి, నీ ఆత్మీయ ఏదో ఒక రీతిగా 50 ఓవర్లో ఈయనేం చేస్తాడు? కెప్టెను నువ్వు కాదు అంటే ఈ వ్యక్తి కాదన్న మరొక వ్యక్తి ఇలా ఆ బౌలింగ్ వేసే వాళ్ళని మారుస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అంటే బౌలర్లని మారుస్తూ, నీ వల్ల కావట్లా, నువ్వు స్పిన్ బాగా వేస్తావరా, నువ్వు మీడియం స్పిన్నో లేదంటే ఫాస్ట్ స్పిన్నో లేదంటే ఫాస్ట్ బౌలింగో, నువ్వాగు ఇలా 50 ఓవర్లలో మారుస్తూ ఉంటాడు వాడు. అది వాడికి డ్యూటీ. ఒకసారి ఏమవుతుందంటే బాల్స్ కూడా మారుస్తారు. బాల్లో సరిగా ఇది లేదు, రుద్దుతూ ఉంటారు కదండి. ఈ బాల్ పని అయిపోయింది, తీసేసి కొత్త బాల్ కావాలండి అంపైర్ గారు, ఇది కావాలంటే చూడండి దీంట్లో. అంటే బాల్స్ మారుస్తూ ఉంటారు, బౌలర్స్ ఎందుకు? ఏదో ఒక రీతిగా ఆడేవాడని పడగొట్టాలి. సైతాన్ కూడా అంతే కదండి, మనందరిని కూడా ఎవరో ఒకరి తోడ పడగొట్టడానికి వాడు చేసే ప్రయత్నాలు. మరి మనం ఏం చేయాలి? ఎలా ఆడాలో నేర్చుకోవాలి కదా. ఏమండి, నేను మీతో చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను, వికెట్ పడిపోకుండా తాను మంచి పరుగులు తీయటానికి, విజయాన్ని తను పొందటానికి అతను ముందు నెట్ ప్రాక్టీస్ చేయాలంటారు. నెట్ ప్రాక్టీస్ అంటే అక్కడ ఆ సైతానుతో లేదంటే అక్కడ బౌలింగ్ చేసే ఆ యొక్క బ్యాటింగ్ చేసేటప్పుడు ముందు మ్యాచ్లోకి వెళ్ళే ముందు నెట్ ప్రాక్టీస్ ఉంటుంది ఒకటి. అంటే చుట్టుపక్కల ఒక నెట్ కడతారు, అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది. కోచ్ ఏం చేస్తారంటే బాల్ వచ్చినప్పుడు ఎలా కొట్టాలి, ఎలా లేపాలి, ఎలా అడ్డం పడాలి, ఇవన్నీ కోచ్ నెట్ ప్రాక్టీస్లో చెబుతూ నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు తన వికెట్ పడిపోకుండా కాపాడుకుంటాడు. మరి ఇక్కడ మనకి నెట్ ప్రాక్టీస్ ఎక్కడ తెలుసా మీకు? చర్చి, సంఘం, బుధవారం జరిగేటువంటి బైబిల్ తరగతులు, శుక్రవారపు గురువారపు కూడికలు, ఆదివారపు ఆరాధన కార్యక్రమాలు. నేను కోచి మనము ఎలా జయించాలి, వాడిని ఎలా మనం ఓడించాలి, మన వికెట్ పడిపోకుండా ఎలా ఉండాలని నేను ఇక్కడ చెప్తూ ఉంటా. కానీ మీరు రారుగా, నెట్ ప్రాక్టీస్ ఉండదుగా. బుధవారం రాము, శుక్రవారం రాము, సువార్త కోడికి రాము, కృతజ్ఞత కోడికలకు రాము, లెక్సిన దగ్గర నుంచి ఉద్యోగము, వ్యాపారం, మన పనులే మనకు సరిపోతున్నాయి. నెట్ ప్రాక్టీస్ లేకపోవటం వలన సైతాన్ ఒక బాలేగానే పడిపోతున్నా. ఒక్క బాలుకే 50 ఓవర్లు అవసరం. ఇక్కడ 300 బాల్స్ అవసరం లేదు. ఒకే ఒక్క బాల్. బాప్తిస్మం తీసుకున్న వారం రోజులకే ఒక్క బాల్గా పడిపోయింది. ఒక్క బాల్కే ఎలా? మరి అంతే, నెట్ ప్రాక్టీస్ ఇక్కడ ఉండదు. ఎలా విజయాన్ని మనం పొందాలి నేర్చుకోవడానికి రారు మరి ఇక్కడికి. నెట్ ప్రాక్టీస్ లేకపోవటం వలన, బుధవారం జరిగేటువంటి ఇక కొడుకులకు రాకపోవటం వలన ఎలా మనం సైతాన్ని ఓడించాలనే విషయం మనకి తెలియక ఓవరకే పడిపోతాం. నేను పడిపోవటానికి కారణం ఈడేసి మరి ఆ స్పీడ్ బాల్ అని వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టొద్దండి. నేను ఎందుకు మానేశానంటే, నేను మరి వెనకబడ్డానంటే కారణం ఏమండి, ఇది ఎవరికి ఇది ఉండదండి. మిమ్మల్ని మీరే నరకానికి దగ్గర అయిపోతున్నారు. ఆ విషయం మీకు అర్థమవుతలేదు. అర్థమైందండి? ఇది వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు. నువ్వు పడిపోవటానికి నువ్వు ఎవరి మీద చెప్పొద్దు.
నువ్వే కారణం. అంటే నన్ను వాళ్ళు ఒక మాట అన్నారండి, నా పిల్లల్ని తక్కువగా మాట్లాడారండి, తక్కువగా వాళ్ళు నన్ను చూశారండి. చూస్తారమ్మా, తక్కువగా మాట్లాడతారమ్మా. అంటే చిన్న చిన్న అవమానాలకి నువ్వు పడిపోయి. ఇక్కడ విషయం ఏంటంటేనండి, నువ్వే నిత్య జీవానికి వెళ్ళకుండా అపాత్రునిగా చేసుకుంటున్నావే తప్ప నిన్ను ఎవరు పడగొట్టట్లేదు, ఎవరిని నిత్య నరకానికి తీసుకుని నువ్వే వెళ్ళిపోతున్నావు అంతే. ఒక మాట మీకు చెప్పనా, అపోస్తుల కార్యంలో నుంచి 13 చూద్దాం. అపోస్తుల కార్యములు 13 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. ఏమన్నారు? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మగనాలి, వాక్యము మీకు చెప్పుట ఆవశ్యకమే, అయితే మీరు దానిని దేనిని? మీరు వాక్యాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనుచున్నారే తప్ప మిమ్మల్ని ఎవరు నరకంలో దోసేయట్లేదు. అంటే నిత్య జీవానికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరే అపాత్రులుగా చేసుకున్నారే తప్ప. ఎందుకని? వాక్యం వింటున్నాం అంతే. కానీ విన్న తర్వాత జాగ్రత్త పడటానికి మనం ఇష్టపడట్లేదు దేవుని పిల్లలారా. హెస్కేలు గ్రంథంలో ఒక మాట, దీనికి సంబంధించిన ఒక మాట మనం చూసి ముందుకెళ్దాం. హెస్కేలు గ్రంథంలో నుంచి హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయము 3 చూద్దాం. హెస్కేలు గ్రంథం 33 వచనములో అతడు, అంటే రాజుబాబు, 33 వచనంలో అతడు రాజుబాబు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూసి బాకా ఊది జనులను అనగా యేసురాజు సంఘ జనాంగాన్ని హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను అనగా మీరే బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎందుకు? బాకానాదము విని, వాక్యాన్ని విని, హెచ్చరికలు విని, ప్రసంగాన్ని విని జాగ్రత్త పడకపోయాను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలాగనగా వాడు జాగ్రత్త పడినట్లయితే తన ప్రాణాన్ని కాపాడుకునేవాడుగా. అంటే వాక్యాన్ని వింటున్నాము తప్ప జాగ్రత్త పడే పరిస్థితి మనకు లేదు అని చెప్పాలి. అందుకని నిత్య జీవానికి పరలోకం పోకుండా మిమ్మల్ని మీరే, రాజుబాబు మిమ్మల్ని ఏమో నరకానికి తీసుకుని పోతాడా? వీళ్ళెవరూ మనలను నరకానికి తీసుకుని పోరు. మిమ్మల్ని మీరే నరకానికి పోతున్నారు అంతే. బైబిల్లో ధనవంతుడు, ధనవంతుడిని ఎవరైనా నరకానికి తీసుకుని వెళ్ళారా? ఆయన వెళ్ళాడా? మీరు చెప్పాలి. లాజరు చనిపోయాను, దేవదూతలు వచ్చారు, ఆయన్ని పట్టుకుని అలా పరలోకం తీసుకుని వెళ్ళారు. ధనవంతుడు చనిపోయాను, వెంటనే పాతాళంలో. అరే, ధనవంతుడిని ఎవరు తీసుకెళ్ళారు అబ్బాయి నరకానికే? లాజర్ని అయితే పరదేశికి. మరి ఇతన్ని ఎవరు తీసుకెళ్ళలేదు, వెళ్ళిపోవటమే. అంటే నరకానికి నిన్ను ఎవరు తీసుకెళ్ళరు, నువ్వే పోతావు అంతే. ఎలా నిన్ను నువ్వే నిత్య జీవానికి అపాత్రుడుగా నేను ఎవరు పడగొట్టరు. 20-25 ఏళ్ల పైన అయింది నా విశ్వాస జీవితం స్టార్ట్ అయ్యి, మరి నన్ను ఎవరు పడగొట్టలేదే. సుమారుగా నాకు 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా ఊర్లో నన్ను వెలేశారు. రాజుబాబుతో మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక్కడనే ఏకాకిగా ఆ ఊర్లో ఒక చిన్న రూమ్ తీసుకుని, అది మా అమ్మ ఉందిగా సజీవ సాక్షి, ఆ ఊర్లోకి వచ్చి సెంటర్లో ఈ పల్లెలో వాళ్ళు ఊర్లోకి వచ్చి ఎక్కుతా ఉండే వాళ్ళ బస్సులు. కరెక్ట్గా ఆ బస్ స్టాప్ దగ్గరే నేనున్న రూము. మా అమ్మ అలా వచ్చి అలా
ఆ బస్సు ఎక్కి వెళ్ళేది కానీ అక్కడ నుంచునేవాడు నేను. నా వెనక కూడా ఆమె చూసేది కాదు. నా తల్లి అలా ఉంటే ఇక నా తండ్రి ఎలా ఉంటాడు? ఇక వీళ్ళిద్దరూ అలా ఉంటే మా అక్క చెల్లి ఎట్లా ఉంటుంది? వాళ్ళే అలా ఉంటే నా గ్రామస్తులు ఎలా ఉంటారు? చిన్న వయసు నాకు అది చాలా మరి చిన్న వయసు. కన్న తల్లి నేను బాగా ప్రేమించిన మా అమ్మ, నాకు మా అమ్మ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఆ తర్వాత నేను ఎవరి మీద ఇష్టాన్ని నేను పెంచుకోలేదు. ఎందుకంటే పెంచుకుంటే బ్రతకలేముగా. పెంచుకుంటే బ్రతకలేమండి. ఎందుకంటే మనం ఎవరి మీద ఇష్టాన్ని పెంచుకుంటామో వాళ్ళే మనకు దూరం అయిపోతారు ఏదో ఒక రోజున. ఆయన మీద పెంచుకోండి, ఆయన ఎప్పటికీ మనకు దూరం కాడు. అదే నేను చేసే పని. అంటే ఎందుకంటున్నానంటే నన్ను పడవేయటానికి సైతాను శతవిధాల ప్రయత్నం చేశాడు. నా నిండు యవ్వన జీవితంలో కూడా ఆడపిల్లల విషయంలో చాలా విషయాలు అంటే నన్ను పడవేయటానికి వాడు చేసిన ప్రయత్నాలు కానీ నేను చేసినటువంటి సేవా ప్రాంతాలలో నేను ఎవరికి బెండ్ అవ్వలేదు. నేను ఎందుకంటున్నానంటే సైతానుడు వాడి పని వాడిది. కానీ ఈ సేవా జీవితంలో నిందలు ఎన్నండి, నాకు అవమానాలు ఎన్నండి. ఏమండి, నిందలను అవమానాలను మనము ఫెయిల్యూర్గా తీసుకోకూడదండి. ఏమండి, నన్ను అవమానించారని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవమానాన్ని జీవితపు మెట్టు ఎక్కటానికి ఉపయోగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు మెగాస్టార్ ఉన్నాడు, మెగాస్టార్ చిరంజీవి గారితో నేను ఇంటర్వ్యూ తీసుకున్నా. ఇప్పుడు సార్ మీరు ఇంత స్టార్ అయ్యారు, గొప్ప స్టార్ అయ్యారు కదా, ఏంటి అని అడిగితే తన జీవితంలో తనకు వచ్చిన అవమానాల గురించి ఎన్నో చెప్తాడు చిరంజీవి. రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం కదా తెలంగాణకి, మీరు ఎలా ఉన్నారు, ఎన్నో నిందలు, జైలుకి కూడా తీసుకెళ్లారు నన్ను అంటాడు. అర్థమైందండి? అంటే ఇలా మనం చూసుకుంటే వచ్చిన నిందలను అవమానాలను జీవితపు మెట్లుగా ఒకసారి నేను ఎప్పుడో చెప్తూ ఉండేవాడిని ఇదివరకు ప్రసంగాల్లో. గాడిదని ఒక ఆయన, గాడిద ముసలిది అయిపోయిందని ఇక దీన్ని ఏదో ఒక రీతిగా దాన్ని వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక పెద్ద గుంట ఉంటే ఆ యజమాని తీసుకుని వెళ్ళి దాని గుంటలో వాడేది వచ్చాడంట. ఎలా ఇక దాని జీవితం అయిపోయినట్టే. ఇక ఆ ఊర్లో అడ్డుపోయే వాళ్ళు ఇడ్డుపోయే వాళ్ళందరూ కలిసి వచ్చి ఆ వేస్ట్, ఆ చెత్త పేపర్లు, ఆ మట్టి ఏదైనా ఉంటే తెచ్చి ఆ గుంటలో పారేసిపోతున్నారంట. దాని మీద పడినప్పుడు ఎలా అనుకుని ఆ చెత్త ఆ మట్టిని అది ఎక్కటానికి మెట్టుగా తయారు చేసుకొని అలా కొన్ని దినాలకు అది చెత్త పడతా ఉంది, మట్టి పడతానుంది, ఒడ్డుకొచ్చేసింది. లైఫ్ అంటే అంతేనండి. అది చిన్న చిన్న అవమానాలకి, చిన్న చిన్న నిందలకి దీనికి వెనక్కి వెళ్ళిపోతామండి. అవమానాలని, నిందలను మెట్లుగా మార్చుకుని జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరండి? నా జీవితంలో చాలానే ఉన్నాయండి. నేను మీకు కనుక చెప్పాలండి, దీనికైనా మనం అసలు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. దేవుని పిల్లలారా, నిర్లక్ష్య పెట్టాలి. చిన్న చిన్న వాటికి నన్ను అన్నారు, నా పిల్లలు తక్కువగా మాట్లాడారు, అది దాన్ని ఆ షేమ్గా, నిందలుగా మనం ఫీల్ అయిపోతాం. ఈరోజు మీ అందరితో పాటు నాకు కూడా అవసరం మాటలు. మిస్టేక్స్ అనేది ఎవరైనా చేస్తారు, నేనైనా చేస్తాను, ఎవరు చేయరండి. కానీ తప్పులు చేసామని అక్కడే మనం ఉండకూడదు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. తండ్రి నిజంగా అండి, ఆదాము అవ్వ వీళ్ళు అయ్యా మేము పడిపోయాం, తప్పు చేశాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అంటే అసలు ఆ యొక్క జనరేషన్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నిజమేనయ్యా, నేను తప్పు చేసి అంటే నా తప్పుకి నేనే కారణమయ్యా, నా భార్య కాదు, నా తప్పుకి నేనే కారణం అని అవ్వ ఆదాము కనుక అనుకుంటే తండ్రి ఎంత గొప్పవాడో మనకు తెలియదు కాదు. ఏమంటే ఒక ఆయనండి బైబిల్లో చిన్న కుమారుడు, మీ అందరికి కూడా తెలిసిన విషయం ఆ స్టోరీ. చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు.
ఆస్తులు మొత్తం కూడా సగం తన వాటాను తీసుకుని వెళ్ళిపోతాడు. జలసాలు చేస్తాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు, పండగ చేసుకుంటాడు, డబ్బులన్నీ అయిపోతాయి. పందులు తినేటువంటి పట్టికి కూడా, అంటే ఆకలితో అలాంటి ఆ పరిస్థితి. అనుకుంటాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా నీ పని మనుషుల్లో ఉండటానికి కూడా నాకు యోగ్యత లేదు, అసలు నేను కుమారుడిగా నాకు అంత సీన్ లేదు ఇక్కడ. ఒకసారి ఆ మాట ఎంత బాగుంటుందంటేనండి, లోకాసు వార్త 15వ అధ్యాయం చూద్దాం, 18 చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, నేను పాపము చేశానయ్యా తండ్రి, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఎంత అసలు అతనికి ఎంత హంబుల్నెస్ అండి, అసలు అది ఎంత తగ్గింపండి. నానా, అసలు నాన్న కాదు, నీకు నేను కుమారుడుగా అనిపించుకునే యోగ్యత. ఏమంటే ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాకు యోగ్యత లేదా అన్నప్పుడే యోగ్యత అండి. చాలామందికి అర్థం అవట్లేదు. నాకు ఏ యోగ్యత లేదన్నాడు చూసారా, అదే యోగ్యత నీకు. అసలు నా దగ్గర అంత సీన్ లేదు, నేను పాపని, దుర్మార్గుణ్ణి, తప్పు చేశా, నేను పడిపోవడానికి నేనే కారణం, నాకు అంత యోగ్యత లేదు. ఆ ఫీలింగే నేను యోగ్యుడిగా చేసేస్తుంది. కానీ మనం తగ్గమే. నేనేంటి, నేనే తప్పు చేయను, నేనే పొరపాటు చేయను, నేను చాలా మంచిదాన్ని, నేను జ్ఞానవంతుణ్ణి, నేను చాలా మంచోడిని, నేను తగ్గను, నేను తగ్గేదేంటి, తగ్గేదేలే. ఏమండి అహం ఇది ఎట్లాంటిదంటేనండి, అది మనలో ఉన్నటువంటి మంచి గుణాలను కూడా నాశనం చేసేటువంటి భయంకరమైన ఆయుధం ఇది. ఈగో కిల్లర్ అంటారు. ఈగో కిల్లర్. దీని వలన బంధాలకు దూరం అయిపోతున్నామండి. మనకున్నటువంటి ఈగో ఉందే, తగ్గేదేలే, మనకున్న అహం ఉందే, దీని వలన బంధాలకు దూరం అయిపోతున్నాము, ఆత్మీయులకు మనం దూరం అయిపోతున్నాము, సహవాసానికి మనము దూరం అయిపోతున్నాము, మన పాస్టర్ గారికి దూరం అయిపోతున్నాము, టోటల్గా దేవునికి దూరం అయిపోయి ఏకాకిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కారణం చెప్పమంటారా, నీకున్న అహం. ఒక అమ్మ ఒక పిల్లల విషయంలో, పిల్లలు వాళ్ళ అమ్మ విషయంలో, ఒక భర్త తనకి భార్య విషయంలో, ఒక భార్య తనకి భర్త విషయంలో, ఒక విశ్వాసి సంఘం విషయంలో తగ్గించుకోవడానికి తనకి అహం అనేది అడ్డొస్తుంది. నేనే ఎందుకు వందనాలు చెప్పాలి, నేనే ఎందుకు లోబడాలి, నేనే ఎందుకు మాట్లాడాలి. దీని వలన బంధాలు, ఆత్మీయతలు, సహవాసాలు, స్నేహాలు అన్నిటికీ మనం దూరం అయిపోవట్లేదా అండి? ఒక్కసారి మీరు ఎవరికి వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించుకోండి. తగ్గితే ఏమింది చెప్పండి. ఏమండి, నువ్వు తగ్గితే దేవుడు నిన్ను హెచ్చించాలని ఆయన ఆలోచిస్తుంటే ఎందుకు తగ్గాలని నువ్వు అంటున్నావు. మరి ఎలాగండి చెప్పండి. నువ్వు తగ్గితే నేను హెచ్చించాలని ఆయన అనుకుంటున్నాడు, నేనెందుకు తగ్గాలని నువ్వు అనుకుంటున్నావు. అహం ఉందే, ఇగో కిల్లర్. అది మనలో ఉన్న మంచితనాన్ని, మంచి లక్షణాలని కూడా నాశనం చేసేటువంటిది, చంపేటువంటి ఒక భయంకరమైన ఆయుధం అది. అది లేకుండా ఉంటే ఎంత బాగుంటుందండి మీ జీవితం. నిజమమ్మా, నేనెందుకు లోబడాలి, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు వందనాలు చెప్పాలి. ఇగో నేనెందుకు తగ్గాలి, నేను సీనియర్ని. దీని వలన మనం అందరికి దూరం అయిపోతున్నాం, ప్రార్థనకు దూరం అయిపోతున్నాం, ఆత్మీయతకు దూరం అయిపోతున్నాం, మన సహవాసానికి దూరం అయిపోతున్నాం, మన బంధాలకు దూరం అయిపోతున్నాం, మన స్నేహితులకు మనం దూరం అయిపోతున్నాం, మనం టోటల్గా దేవునికి దూరం అయిపోతున్నామండి. దేవుడు కోరికనేది తగ్గింపండి. యేసుక్రీస్తు వారు అంటాడు, చిన్నపిల్లలదే పరలోకము, మీరు కూడా చిన్నపిల్లలాగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే అదొక్కటే నాకొద్దు, అది తప్ప ఏదేం చేస్తా. నేనెందుకు లోబడాలి, నేనెందుకు తగ్గాలి. ఆ ఇగో ఉందే,
అది పోవాలండి. అది పోతే మీ ఆత్మీయ జీవితాలు అద్భుతంగా ఉంటాయండి. అద్భుతంగా ఉంటాయి. అద్భుతంగా ఉంటాయండి. నేను యోగ్యుడను కాను, తండ్రి నీ బిడ్డగా నాకు యోగ్యత లేదు అన్నాడు. అసలు తండ్రి అసలు ఆ మాటలు చెప్పకముందే దూరం నుంచి చూసి కుమారుణ్ణి హత్తుకోలేదా అండి? ఎంతగా ప్రేమించాడండి అసలు ఆయన. కాబట్టి మన నాశనానికి ఎవరో కారణం కాదు. నా ఆత్మీయ జీవితం బలహీన పడిందంటే, నేను వెనకంజి వేశానంటే నాకు ఎవరు కారణం కాదు, నేనే. నీ ఇగో వల్ల, నీకున్న అహంకారం ఉంది, దాని వలన. కాబట్టి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు 7 మార్లు పడినా నువ్వు ఎందుకు లేవట్లా? కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు మరల ఎందుకు తిరిగి సంపాదించుకోవాలని అనుకోవట్లేదు? నువ్వు ఇదివరకు బాగా పాటలు పాడేదానివి కదా, బాగా ప్రార్థన పరిచర్య సహవాసాలు బాగుండేదానివి కదా, ఇప్పుడు ఏమైంది? పడిపోయానంటావా? నువ్వు నిజంగా నీతిమంతుడవైతే పడ్డ చోట ఉండవు. నువ్వు నీతిమంతుడైతే తిరిగి లెగుస్తాడు. నువ్వు నీతిమంతురాలు కాదేమో, మరి లేవట్లేదు, నువ్వు అక్కడే ఉంటున్నాం మనం. కాబట్టి దేవుని పిల్లలు చిన్న చిన్న అవమానాలకి నన్ను తగ్గించి మాట్లాడారు, నా పిల్లలు తక్కువగా మాట్లాడారు, నన్ను సంఘంలో తక్కువగా, నన్ను చాలా చులకనగా నన్ను మాట్లాడారు. అవమానంగా ఫీల్ అయ్యి, షేమ్గా ఫీల్ అయ్యి మీ ఆత్మీయ జీవితాలు మీరే నాశనం చేసుకునే పరిస్థితికి అసలు మీరు రానీకండి. యేసుక్రీస్తు వారి గురించి చివరిగా ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. దేనికోసము తెలుసా? తన ఎదుట ఉంచబడిన ఆనందము సింహాసనం కోసమైన. అలా మనం ఉండలేమా అండి? ఏమంటే యేసుక్రీస్తు వారి యొక్క అవమానాలకి మనకి పోలిస్తే దరిదాపులకు కూడా రావండి అసలు మనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 66వ వచనం. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. వెనకాలగా వచ్చి దబేల్ మంది బాధారు. నేను కొట్టింది ఎవరో చెప్పు అంటే అది ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి మీరు. ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి వెనకాలుగా దబే అని గుద్దండి, ఏమైంది? ఆ తర్వాత నేను గుద్దింది ఎవరో తెలియదు నీకు, అంతేగా మరి. చుట్టూ ఎవరు ఉంటారు? ఏమండి, నువ్వు గుద్దిరా, నిన్ను గుద్దింది ఎవరో ఇక నీకు తెలీదు. అంటే రాజకీయ నాయకుడు కన్నా అంత హీనమైన, అంతెందుకు ఒక బిచ్చగాడు ఉన్నాడు చూసారండి, బిచ్చగాడు అడుక్కున్నాడు చూసారా, వెనకాలకు దైవేన ఒకటి కుద్దండి, నమస్కారం అండి వందనాలు అంటాడా? అడుక్కునేవాడండి, ఊరుకుంటాడా? ఎందుకు మీ ఇంట్లో మేమన్నా మీ నాన్న గుద్దని వెనకాలకి వెళ్ళి ఊరుకుంటామండి అసలు? మనం చెప్పండి. యేసుక్రీస్తు వెనకాలగా వచ్చి గుద్దినప్పుడు మరి ఆయన ఏం చేయాలి చెప్పండి? 27వ అధ్యాయంలో మీకు చాలా వాక్యాలు చూపిస్తే క్రీస్తు గురించి ఎన్నో విషయాలండి. 28 చూద్దాం. అక్కడ 27, 28 చూద్దాం. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి. వినండి ఒకసారి, ఇవన్నీ మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా విషయాలేనండి. ఎవరైనా అందరి ముందు మనకి బట్టలు విప్పారనుకోండి, మీకు ఎలా ఉంటుంది సార్? ఆలోచించండి మీరు. సరే, స్త్రీల సంగతి తీసేయండి, మగ పిల్లలు ఉన్నారు. అందరి ముందు చొక్కా ఇప్పదీస్తే ఇన్సల్ట్గా ఫీల్ అవ్వమా అండి మనం? అదొక షేమ్గా అనుకోమా అసలు? మనం అనుకోమా అండి? యేసుక్రీస్తు అని అందరి ముందు బట్టలు తీస్తే మనం ఇప్పుడు లోకంలో ఒక సామెత, మొగుడు కొట్టినందుకు కాదు, అది ఇక్కడ బాధ. అసలు బాధ అది ఇక్కడ.
ఏమండి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని చూసి హేళన చేస్తూ ఉంటే ఆయనకి ఎలా ఉంటుందండి చెప్పండి మీరు ఒకసారి. ఎంత అవమానం అసలు అది. అని ఉమ్మేశారండి ఆయన మీద. ఏమండి నీ మీద ఎవరైనా ఉమ్మేశారా? ఏమండి మా అత్త నన్ను ఒక మాట అందండి, నాకు అందుకే నేను చాలా హర్ట్ అయ్యానండి. మా మామయ్య ఒక మాట అన్నాడండి, మా ఆయన ఒక మాట అన్నాడండి, నా పిల్లలండి, మా అమ్మ నానండి, నన్ను పాస్టర్ గారండి ఒక మాట. ఉమ్ము లేదు కదా నీ మీద, ఉమ్ము లేదుగా. నన్ను పాస్టర్ గారు అన్నం కొట్టుకున్నా ఓయ్ అని చెప్పేసి అన్నారు, ప్రార్థనకు రావు చర్చికి రావని అరిచాడు. ఉమ్ము లేదుగా నీ మీద. ఉమ్ముసేనా? కొట్టేనా? పోని కొట్టేనా? బట్టలేమో నేను మీ అందరి ముందు నువ్వు చర్చికి రాలేకపోతే నేను మిమ్మల్ని మరి ఓడదీసానా? బట్టలు ఓడదీయలేదు, నేను మిమ్మల్ని కొట్టలేదు, నేను ఉమ్మూయలేదుగా. అక్కడ ఆయన ఉమ్మూసారండి ఆయన మీద. ఉమ్మూసి నీ మీద ఉమ్మేయలేదు. మీ అత్త నీ మీద ఉమ్మూసిందా? మీ ఆయన ఉమ్మూసాడా? పాస్టర్ గారు ఉమ్మూసాడా? నీ తోటి విశ్వాసి నీ మీద ఉమ్మేయలేదు కానండి నా గురించి అన్నారండి. ఇప్పుడు అన్న మాటని ఇంకా గుర్తుపెట్టు కొంతమంది బ్యాచి. వాక్యం మాత్రం గుర్తుండదు వాళ్ళకి. గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యనేమో గుర్తుపెట్టుకోరు, మర్చిపోవాల్సిన విషయాలేమో మర్చిపోరు. పనికి మాలిన చెత్త విషయాలు. అప్పుడండి నన్ను ఒక మాట అందండి, నాకు ఇంకా గుర్తండి. మా అమ్మాయిని ఒక మాట అందండి, నా పిల్లలు అలా అన్నారండి. ఈ గుర్తుంటాయి, వాక్యం మాత్రం గుర్తుండదు మనకి. ఆలోచించండి దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు అదే మనం విన్నటువంటి ఆ వచనంలో యేసు వైపు చూడండి, విశ్వాసమును కట్టయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడండి అని ఎందుకన్నాడు ఆయన? ఆయన మనందరికి మాదిరి ఉంచిపోయాడండి యేసుక్రీస్తు వారు. చిన్న చిన్న అవమానాలకి, చిన్న చిన్న ఇన్సల్ట్లకి మనం ఫీల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోలేదండి మనం అసలు. చిన్న చిన్నటికి నన్ను అన్నారు, నా పిల్లలు అన్నారు, నన్ను తక్కువగా చూశారు, నా మాటకి విలువ లేదు సంఘంలో, నాకు అసలు విలువ లేదు ఇక్కడ. చిన్న చిన్న వాటికి మనము ఇన్సల్ట్గా మనం ఫీల్ అవ్వద్దు దేవుని పిల్లలారా. ఒకసారి మనకు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని ఎవరు నాశనం చేయరండి, ఎవరు నాశనం చేయరు. మనల్ని ఎవ్వరు నాశనం చేయరు. మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే హక్కు, దమ్ము, ధైర్యం సైతానికి కూడా లేదు. మీకు తెలుసా? అసలు మిమ్మల్ని టచ్ చేసేటువంటి అవకాశం వాడికి లేదు. మిమ్మల్ని మీరే వాటికి అవకాశం ఇచ్చుకుంటున్నారు. మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే హక్కు వాడికి కూడా లేదు. మీరే వాడికి రా చిన్న చిన్న అవమానాలకి, చిన్న చిన్న నిందలకు ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి, షేమ్గా ఫీల్ అయిపోయి సంఘం మానలేదా మనం? చెప్పండి. వాక్యానికి దూరం అవ్వలేదా? మన సవాసానికి మనం మరి దూరం అవ్వలేదా? ఈ మొదటి ఆదివారం ప్రసంగంలో ఎందుకంటే దేవుని పిల్లలారా, ఇంకా మన ముందు 51 ఆదివారాలు ఉన్నాయి. మన ముందు ఉన్నటువంటి ఇక సంవత్సరం అంతట్లో మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు వస్తాయి దేవుని పిల్లలారా. ఆయన యేసు మనకు చెప్పలేదా? నా నిమిత్తం నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, మనుషులు మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు, అబద్ధంగా మాట్లాడుకుంటారు, పర్లేదు, బీ హ్యాపీ, సంతోష్. అరే ఏం చేశారండి వాక్యాన్ని? మనం నా నిమిత్తం జనాలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, మీరు ధన్యులండి, ధన్యతది మీకు, పరలోకాలు మీ ఫలము. నాకు వద్దంటావా? ఉద్యోగానికి వెళ్తామండి, ఏమండి మన పై అధికారి, మన సూపర్వైజర్, లేదంటే మన ఇక ఎండి, లేదంటే మన ఇక అధికారి ఒక చిన్న మాట అంటే ఏం పర్లేదు, పట్టించుకుంటామండి. అసలు మనం 1వ తారీఖు మళ్ళీ శాలరీ ఏళ్ళుగా పట్టించుకుంటే శాలరీ ఎట్టొచ్చింది మనకే? 100 రూపాయల శాలరీ కోసం, 1000 రూపాయల శాలరీ కోసం నీ పై అధికారులు చిన్న మాటన పడతామే. నీ తోటి కొలీగ్స్, ఏమండి నేను రేపు ఉద్యోగం రారండి ఎందుకంటే నా కొలీగ్స్ ఒక మాట అంటావా? అంటారమ్మా. ఇంట్రెస్ట్ అంటే ఉద్యోగం చేయ, లేదంటే మానే. నీ తోటి వ్యక్తి నేను ఒక మాట అన్నా సరే పట్టించుకోకుండా నువ్వు వెళ్ళవా? సంఘంలో ఒక వ్యక్తి ఒక చిన్న మాట అనగానే నేను రాను సంఘానికి, నన్ను ఆ పిల్ల ఒక మాట అంటుందా?
అది ఉద్యోగానికైతే డబ్బులు వస్తాయిగా. ఇక్కడ నిత్య జీవం వచ్చిందండి. ఓర్చుకుంటే, సహిస్తే, అవమానాన్ని సహిస్తే, భరిస్తే, యేసు తన ముందు ఉంచబడిన ఆనందం కోసం, ఆ సింహాసనం కోసం, ఆ యొక్క గొప్ప మహిమ కోసం అవమానాన్ని యేసు నిర్లక్ష్య పెట్టాడంటే అదే అంటాడు పౌలు, మన ఎదుట ఉంచబడిన ఆ గొప్ప మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంచదగినవి కావు. ఏంటండి చెప్పండి, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు అయితే ఏంటండి పరలోకం వస్తుంటే. ఎవరేమంటే మనకెందుకండి, సంఘంలో మన మాటకి విలువ లేదా, తక్కువగా వాళ్ళు మాట్లాడుతున్నారు, పర్లేదు. పరలోకం వస్తుంది, ఇంకేం కావాలి మనకు చెప్పండి. ఆ పరలోకం కోసం పడదామండి. దేవుని పిల్లలారా, అవమానాన్ని యేసు నిర్లక్ష్యం చేసినట్లుగా నిర్లక్ష్యం చేద్దాం, పక్కన పెడదాం, పరలోకం పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించు.